కృష్ణప్రసాద్ హాస్పిటలైజ్డ్ అయ్యాడు కదా. అయితే శారద చాలా కంగారు పడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అయితే స్వామీజీ అంటారు, మీకు మీ భర్త దొరకాలి అంటే, బతికి ఉండాలి అంటే మీరు ఒక మొక్కు తీర్చుకోవాలి అంటూ చెప్తూ ఉంటాడు. అయితే వాళ్ళు అలానే చేస్తారు. అయితే శారద ఇంకా కృష్ణప్రసాద్ వాళ్ళ భార్య మీరా ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళు ఇద్దరు గుడికి వెళ్తారు. అయితే కళ్ళకి గంతలు కట్టుకొని తలపైన కొండ పట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే తన ముందు వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఒక నాగపాము వస్తుంది. ఆ నాగపాము చూసి అందరూ అరుస్తారు. అయితే అరడంతో మీరా తన కుండ కింద పడేసిన తర్వాత తను తన గంతల్ని తీసేసి భయపడుతూ వెళ్ళిపోతుంది. అయితే శారద మాత్రం అలా ఏం చేయకుండా తను ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటుంది. ఎలా అయినా సరే ఆ నాగపాముని తప్పించడానికి భూమి తను ఎలాగో ఒకలాగా ఆ నాగపాముని తప్పించేస్తుంది. అయితే అలాగే శారద ప్రదక్షిణాలు పూర్తి చేసేస్తుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో మన ఎపిసోడ్లో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్.